कविं कवीनामुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजिनीवती वीणामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమః. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదలి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. మరి మొట్టమొదటి అసలు ఈ నెలలో ఏ గ్రహాలు మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మాసఫలం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే గోచార చంద్రుడు చూస్తే కన్యారాశిలో కేతువుతో కూడి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక లగ్నాత్తు మేషరాశిలో గురువు ఉండడం, ఆ తర్వాత గురువుకి షష్టమంలో చంద్రుడు కేతువు ఉండడం, ఆ తర్వాత చూసినట్లయితే నవమంలో కుజుడు బుధుడు శుక్రుడు ఆయన ధనస్సులో ఉండడం, ఆ తర్వాత మకరంలో రవి, మకర సంక్రమణం జరిగింది కాబట్టి మకరంలో రవి, తర్వాత శని భగవానుడు చూస్తేనేమో మనకి కుంభరాశిలో మీనరాశిలో రాహువు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే ప్రజెంట్ ఏ గ్రహాలు ఈ మాసంలో అటు ఇటుగా మారబోతున్నాయి, ఎటు మారబోతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం చెప్పుకుందాం. 1వ తారీఖున మధ్యాహ్నం బుధుడు మకరంలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 5వ తారీఖున రాత్రి కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 11వ తారీఖున తెల్లవారుజామున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా 13వ తారీఖున మధ్యాహ్నం రవి మకరం నుంచి ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 19వ తారీఖున తెల్లవారుజామున బుధుడు ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో గ్రహ సంచారం ఉన్నది. అందువలన ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. ముఖ్యంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మనకి చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. అంటే ఏమిటి? మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఇందువల్ల మాట నోరు ఉంది కదా అని మాట్లాడేస్తే నిందలు నిష్ఠూరాలు మనకి వెంటనే వచ్చి వరమాల వేసి మరీ వరించేస్తాయి. కాబట్టి ధనుస్సు రాశి వారికి కుజుడు మారబోతున్నాడు కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగానే మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాగ్వివాదాలు వాదోపవాదాలు జోలికే మీరు పోకండి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక బంధుమిత్రులు వస్తారు. వాళ్ళ రాకల వలన మనకి కలిగేటటువంటి చిరాకు ఏమిటంటే కనుక ఏదో ఎప్పుడో ఏదో జరిగినటువంటి గతం తాలూకు విశేషాలు ఎత్తి ఆ గతం తాలూకు విశేషాల గురించి మీరు వాళ్ళకి ఏదో వాడి మాట ముచ్చట వస్తుంది, మీరు ఏదో చెప్తారు, కానీ అప్పుడు పలానా జరిగింది కదా అని మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు వాళ్ళు మాట్లాడటం వల్ల ఈ మాసంలో స్టార్టింగ్ నుంచి కొంచెం చిరాకే కనిపిస్తోంది. అయితే ఆ చిరాకుల్ని మీరు అధిగమించండి. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకే రచిత్ అంటాడు కదా భగవద్గీతలో. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, గతం గతః, నేను తలుచుకోవడం లేదు, మేము ఈ విధంగా ముందుకు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అని మీరు నిర్మోహమాటంగా నిశ్చలంగా మాట్లాడినాడు. ఏ విషయాలు ఎవరు ఎత్తడానికి ప్రస్తావన చేయడానికి కూడా భయపడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా.
ఇంతగాని పలానా అప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అని అంటే మనం కృంగిపోతే ఇంక మనం ఎందుకు అవుతాం? మనం ఎప్పుడూ కూడా ఏదైతే మనకి సముద్ర కెరటాలు ఒడ్డున చేరి మళ్ళీ వెళ్ళి అధిగమించి ఇంకా ఉత్సాహంతో ముందుకు వస్తాయో అలా మనం నెగ్గడమే, మనకి తగ్గేది లేదు, నెగ్గడమే ఉంది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళండి. అది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అంతేగాని వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని మనం ఎప్పుడు కూడా తగ్గొద్దు. తర్వాత విషయానికి ఏంటంటే కనుక రుణాలు కొంచెం చేయడానికి కాస్త ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ వడ్డీలకి రుణాలు చేయకండి. చూడండి, ఏ బ్యాంక్ లోన్ అన్నా సరే, ఏదైనా సరే, గోల్డ్ లోన్ ఇలాంటివి ఏదైనా సరే, వ్యవసాయదారులు అయితే వ్యవసాయపూర్వక లోన్లు అలాంటివి తీసుకోండి. కానీ అప్పులు చేయడం కానీ, ఉన్నది ఏదైనా గోల్డ్ లాంటిది అమ్మేయడం కానీ చేయబాకండి. ఆ విషయం చాలా బాగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహారం చేయండి. అవతలి వాడు ఎవ్వడూ కూడా మనకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అంటే ఎంత వడ్డీ లాగుతాడు అన్నది మీరు వేరే చేసుకోండి. అంతేగాని ఆలోచన లేకుండా ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే తర్వాత మనమే ఇబ్బందులు పాలవుతాం. ఈఎంఐలు కట్టలేక బాధపడతాం, లోన్స్ తీర్చలేక బాధపడతాం, నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూడవది ఏమిటంటే కనుక కొన్ని మనకి మాఘమాసం రాగానే ఈ యొక్క రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు. అందువలన మనకి కొంచెం ఏంటంటే కనుక మార్పులు శుభారంభంగానే కనపడుతున్నాయి. మనకి మాఘమాసంలో 13న రవి మారుతున్నాడు కదా, అందువలన కొంచెం మనకి కాస్తంత అమ్మయ్య పర్వాలేదు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుజుడు మారుతున్నాడు, అంటే వాక్కు స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మన మాటలు కాస్తంత పవర్ పెరుగుతుంది. మాటలకి గుర్తుపెట్టుకోండి, 5వ తారీఖు నుంచి పవర్ పెరుగుతుంది మాటల్లో, మీకు స్పీడ్గా మాట్లాడతారు. అందుకని కొంచెం ఆ విషయం చూసుకోండి. మరి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని అంటే ఏమిటంటే కనుక డబ్బుల విషయంలోనండి ధన సర్దుబాట్లు జరుగుతాయండి ఈ మాసంలో. చూసుకోండి, మీకు ఎప్పుడైతే మాఘమాసం దాటిన తర్వాత ధనం చక్కగా సర్దుబాటు అయిపోతుందండి. అంటే ఇదివరకు మనం ఏదైనా సరే ఎవరికైనా ఇవ్వాలన్నా చెల్లింపులున్నా, లేకపోతే వాళ్ళు మనకి ఇచ్చేది కానీ వాళ్ళే తెచ్చిస్తారు. మనం ఇదివరకు 1-4 సార్లు అడిగాం, అప్పుడు గమ్మునున్నారు, ఇప్పుడు పట్టుకొచ్చి ఇస్తారనమాట. అప్పుడు ఏమిటంటే మనకు ఆనందంగా ఉంటుంది కదా. ఆ విధంగా డబ్బులు సర్దుబాటు అయిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఈ మాసంలో లేవు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇది శుభవార్త. ఆర్థిక పరంగా మంచి యోగం ఉంది. చక్కగా వచ్చిన దానికి, ఖర్చుకి, ఈ యొక్క మనకి వచ్చే ఆదాయానికి ఇబ్బందుల పాలు కాకుండా ఎక్కడ మనం అప్పులు చేయకుండా మనం ఈ మాసంలో కొంచెం ఈ యొక్క గ్రహ మార్పుల వలన ఈ మాస మధ్యమ స్థానం నుంచి బాగుంటుందండి. అంటే 15వ తారీఖు వేసుకోండి, 15వ తారీఖు నుంచి బాగుంటుంది. అప్పటి వరకు కొంచెం అటు ఇటు అయినా ఆ తర్వాత బాగుంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా శుభకార్య నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలుక్కొస్తాయండి. ఒక మంచి వార్త వింటారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఆరోగ్యంలో కూడానండి మీకు మంచి మార్పులు కనపడుతున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటూ ఉంటాం కదా. ఆరోగ్యకారకుడైనటువంటి రవి మనకి తృతీయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అనారోగ్య పరిస్థితులన్నీ అధిగమించేస్తారు, ఆరోగ్యంగా బాగుంటారు. ఇంకంతకన్నా ఏం కావాలి మీకు? చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండండి. ఆరోగ్యం మారిపోయింది 13వ తారీఖు నుంచి. ఆరోగ్యం అనారోగ్య సూచనలు అన్నీ వెళ్ళిపోయాయి. మొత్తం పొట్లం కట్టేసి అటక మీద వాటి ఇంటి వెనకాల పడేసాం అనుకోండి. అంత జాగ్రత్త, అంత హ్యాపీగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం వాక్కు అంటే నోరు మన నోరు పరుషంగా మాట్లాడటం వలన ఏం జరుగుతుంది? వాగ్వివాదాలు, వాదోపవాదాలు, గొడవలు, తలకాయ నొప్పులు, మానసికంగా శారీరకంగా మన నోరే మనకి శత్రువు. తన కోపం కాదు, తన కోపం బాగానే ఉంది, కానీ తన కోపమే కాదు, తన వాక్కే తనకి శత్రువు అనే పరిస్థితి మీరు గుర్తించుకొని కాస్త ఏదైనా ఎవరైనా మనకి బాగా మిత్రులు, తర్వాత ఎవరైనా స్నేహితులు, హితులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కలిసినప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా కొంచెం సమన్వయంగా మాట్లాడితే సరిపోతుందండి. లేకపోతే మీ నోరే మీకు శత్రువు అయిపోతుంది. అందరూ మళ్ళీ ఏమిటంటే కనుక రకరకాల మాటలు మాట్లాడతారు. అవి విని ఆ విమర్శలు మీరు తట్టుకోలేరు. అందుకని ఒక్క విషయం పాటించండి. అన్ని విధాలా కూడా ఈ మాసం అంతా కూడా మీరు అన్ని నెగ్గుకొస్తారు. తగ్గేదేలే అనే డైలాగును మీరు శుభ్రంగా అనుకోవచ్చు. ఆనందంగా ఉంటారు. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి పరిణామాలు రావడానికి గాను గురు చరిత్ర పారాయణ చేయటం, ఆ
ఆ తర్వాత ప్రతిరోజు విడవకుండా మానకుండా ఏ పనికన్నా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గణపతికి నమస్కారం చేసుకోవడం, శ్రీ మహాలక్ష్మీదేవిని మంగళవారం శుక్రవారం కుంకుమార్చన గుళ్ళో చేయించుకున్న ఇంట్లో చేసుకున్న మీరు అష్టోత్తరంతో చేసుకోవడం. ఆ తర్వాత పేదవాళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ చక్కగా భోజనం దానం చేసిన, చిన్నపిల్లలకి పౌడర్లు బొట్టులు అంటే తిలకం సీసాలు, బొట్లు అంటే స్టిక్కర్లు కాసుమా, ఆ తర్వాత వాళ్ళకి తీపి పదార్థాలు మీరు ఇవ్వడం వల్ల ఈ కష్టాలు నష్టాలు నిష్ఠూరాలు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయండి. గుర్తుపెట్టుకోండి. చక్కగా ఏదైనా సరే ఏం చేసినప్పటికీ కూడా మీరు చేయాల్సింది గురువారం నాడు చేయండి, అద్భుతంగా ఉంటుంది. గురువారం నాడు మిఠాయిలు పిల్లలకి దానం చేయండి, భోజనం దానం చేయండి. శ్రీమాత్రే.